ఏంటి అరుస్తున్నావు? నేను జాకెట్ ఇచ్చించుకుని అరిచానంటే నువ్వు జైల్లో ఓచల్లెక్కెడతావు. తప్పకా. వామ్మో వామ్మో, జాకెట్ తీసుకునేది నువ్వు, జైలుకి వెళ్ళేది నేనా? ఎవరు నువ్వు? చెప్పేది నీకే. ఇక్కడ ఆడవాళ్ళు లోపల రాకూడదు. బయట బోర్డు చూడదా? బోర్డు ఏంటి? నేను మీటర్ రీడింగ్ కోసం వచ్చాను. ఇక్కడ మీటర్లకు రీడింగులు ఉండవమ్మా. ఏ మీ మీటర్లు పనిచేయవా? నువ్వు మీటర్ పేరు చెప్పి ఏదేదో మాట్లాడుతున్నావు. ఇది బ్రహ్మచారుల మఠం. ఇక్కడ స్త్రీలకు అస్సలు ప్రవేశం లేదు. కంగారు పడకు. కరెంట్ రీడింగ్ కోసం వచ్చాను. నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం పెళ్లి. పెళ్లి పెళ్లి. ఏ నువ్వు పెళ్లికి పనికిరావా? తప్పక పనికి అడ్డొస్తే ఫీజులు పీకేస్తా. ఏంటి ఫీజులు పీకారు? బెదిరిస్తున్నావు? పీకు చూస్తాను. ఏంటి అరుస్తున్నావు? నేను జాకెట్ ఇచ్చించుకుని అరిచానంటే నువ్వు జైల్లో ఓచల్లెక్కెడతావు. తప్పక. వామ్మో వామ్మో, జాకెట్ తీసుకునేది నువ్వు, జైలుకి వెళ్ళేది నేనా? ఓహో, ఇది భలే ఉంది. ఇదిగో బిల్లు కట్టుకో. ఇగో ఈసారికి వస్తే వచ్చావు కానీ నెక్స్ట్ టైం ఎవరన్నా మొగాడిని పంపించు. ఓహో నువ్వు ఆ టైపా? ఏ టైపు? భలే దానివే. బ్రహ్మచారులు అంటే గవర్నమెంట్ కూడా తేలికైపోయిందండి. బిల్లుల కోసం ఆడవాళ్ళని పంపిస్తున్నారు. ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ ఏంటుంది ముందు చెప్తా. నిన్ను అబ్బో, ఏంట్రా కర్ర వేసుకొచ్చావు? కరసాం ప్రాక్టీస్ చేస్తున్నాను. బయట పిచ్చి బోర్డు పెట్టింది ఎవర్రా? నేనే. ఎందుకు? ఎందుకా చస్తున్నామండి. ఆడవాళ్ళ టార్చర్ భరించలేకపోతున్నాము. ఆడవాళ్ళతో టార్చర్ అనేవాడిని మిమ్మల్ని చూశాను రా. వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే ముందు మీరు పెళ్లి చేసుకోవాలి. తెలుగు భాషలో నాకు బాగా నచ్చిన మాట పెళ్లిరా.